ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ. సుగ్రీవుడి మాటలకు ఉత్సాహం పొందిన రాముడు, నిజమే, నేను తలచుకుంటే నా తపశ్శక్తి చేత ఈ వానరాలను సముద్రాన్ని దాటించగలను. నేను తలచుకుంటే నా అస్త్రప్రయోగం చేత సముద్రాన్ని లంఘింపజేస్తాను అని చెప్పి హనుమవంక తిరిగి, హనుమ, ఆ లంకాపట్టణం యొక్క బలం ఏంటో నాకు చెప్పు. అక్కడ సైన్యము ఎంత ఉంటుంది, ద్వారాలు దుర్గాలు ఎలా ఉంటాయి అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు, ఆ లంకాపట్టణము 100 యోజనాల సముద్రాన్ని దాటి వెళితే త్రికుటా పర్వత శిఖరాల మధ్యన ఉంటుంది. అది శత్రు దుర్భేద్యమైనది. దేవదానవులు కూడా దానిని ఆక్రమించలేరు. ఆ లంకాపట్టణం చుట్టూ ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. అందులో ఒక విశాలమైన అగర్త నిర్మించారు. దానిమీద 4 వైపులా 4 వంతెనలు ఉంటాయి. ఈ వంతెనల మీద సర్వకాలముల యందు కొన్ని వందల శత్రుఘ్నులు సిద్ధం చేయబడి ఉంటాయి. దానితో పాటు ఆ లంకకు 4 దుర్గాలున్నాయి. అరణ్యంలో ఉన్న దుర్గానికి అరణ్యదుర్గము అని పేరు. నది చేత రక్షింపబడుతున్న దుర్గానికి నదీదుర్గము అని పేరు. పర్వతము చేత రక్షింపబడుతున్న దుర్గానికి పర్వతదుర్గము అని పేరు. కృత్రిమంగా నిర్మించిన దుర్గానికి కృత్రిమ దుర్గము అని పేరు. ఈ లంకాపట్టణము 4 దుర్గాలతోటి శోభిల్లుతుంది. లంకకు 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. తూర్పు ద్వారం దగ్గర 10,000 మంది రాక్షసులు ఆయుధాలు పట్టుకొని గుర్రాల మీద ఏనుగుల మీద తిరుగుతూ కాపు కాస్తూ ఉంటారు. దక్షిణ ద్వారాన్ని 1,00,000 మంది సైనికులు కాపు కాస్తుంటారు. 10 లక్షల మంది పశ్చిమ ద్వారాన్ని కాపు కాస్తుంటారు. 1,00,00,000 మంది సైనికులు ఉత్తర ద్వారాన్ని కాపు కాస్తుంటారు. ఆ రాక్షసులకు యుద్ధం చేయటం అంటే మహాప్రీతికరమైన విషయము. రాజద్వారము భయంకరమైన ఇనుపగడియలు, పరిగలు బిగించి ఉంటాయి. ఆ లంకను చేరుకొని యుద్ధం చేయటం అంత సామాన్యమైన విషయం కాదు. మీరు కానీ ఆజ్ఞాపిస్తే ఒక సుషేనుడు, గంధమాదనుడు, నీలుడు, నలుడు, దివిదుడు, మైందుడు, సుగ్రీవుడు, అంగదుడు లంకను సర్వనాశనం చేసేస్తారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న మొత్తం రాక్షస సైన్యంలో ఒక వంతు సైన్యాన్ని నాశనం చేశాను. అక్కడున్న అనేక వంతెనలలో ఒక వంతెనను పూర్తిగా విరిచేశాను. అనేక ప్రాసాదాలను విరగగొట్టాను. ప్రస్తుతము లంక చెదిరిపోయిన శోభతో ఉంది. రాక్షసులు ఉద్విగ్నులై ఉన్నారు. వాళ్లతో యుద్ధం చేయటానికి ఇది చాలా అనువైన సమయము అని నేను అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు, నాకన్నీ శుభనిమిత్తాలే కనపడుతున్నాయి. నా మనసులో ఉత్సాహము పరవళ్లు తొక్కుతుంది. మనం ఆ సముద్రాన్ని సేతువు గట్టి దాటితే రావణుడు నిహతుడు అయిపోయినట్లే. మంచి ముహూర్తం నిర్ణయించండి, మనం బయలుదేరదాము అన్నాడు. అప్పుడు రాముడు, మనం ఈ ఆలోచన చేస్తున్న సమయంలో సూర్యుడు ఆకాశంలో మధ్యన ఉన్నాడు. ఈ రోజున ఉన్న విశాఖ నక్షత్రము మా ఇక్ష్వాకు వంశీయులది. ఈ రోజున ఉన్న ముహూర్తాన్ని విజయము అని పిలుస్తారు. ఈ ముహూర్తము చాలా బాగుంది కాబట్టి మనం వెంటనే సైన్యాన్ని తీసుకుని బయలుదేరదాము అన్నాడు. రాముడు ఈ మాట అనగానే అక్కడున్న వానరాలన్నీ సంతోషాన్ని పొంది, జై శ్రీరామ్, జై శ్రీరామ్, బయలుదేరదాం, లంక చేరిపోదాం, రావణుణ్ణి సంహరిద్దాం అన్నాయి. తరువాత రాముడు సుగ్రీవుడితో, వృద్ధులైన వారు, శరీరంలో శక్తి లేనివారు, దెబ్బలు తిని ఉన్నవారు, నిస్సత్తువతో ఉన్నవారు ఇలాంటి వానరాలను తీసుకుని రావద్దు. మొదట నీలుడు వెళ్ళాలి. ఆయనతో పాటుగా విశేషమైన బలం కలిగిన 1,00,000 వానరాలు వెళ్ళాలి. మిగతా వానరాలన్నీ రావడానికి కావలసిన త్రోవని వారు నిర్ణయించాలి. అందరూ వెళ్ళటానికి అనువైన రీతిలో ఉన్న రహదారిని నిర్మించాలి. కొన్ని గంటలు ప్రయాణం చేశాక అందరూ బడలిపోతారు. అప్పుడు విశ్రాంతి తీసుకోవటానికి చక్కని వృక్ష సముదాయం ఉండాలి. తాగటానికి మంచినీరు దొరకాలి. పళ్ళు, తేనె దొరకాలి. అలాంటి అరణ్య మార్గాన్ని నీలుడు నిర్ణయించాలి. ఈ సైన్యమంతా వెళుతున్నప్పుడు గజుడు, గవాక్షుడు, గణయుడు సైన్యానికి ముందు నడుస్తూ వెళ్ళాలి. ఈ సైన్యాన్ని కుడిపక్కన ఋషభుడు చూస్తూ వాళ్లను రక్షించాలి. ఎడమ పక్కన గంధమాదనుడు కొన్ని లక్షల మంది వానరాలతో ఆ సైన్యాన్ని రక్షించాలి. అలాగే వెనుక కూడా కొన్ని లక్షల వానరాలు రక్షిస్తూ రావాలి. వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో సరస్సులు ఉంటాయి. అలాంటి సరోవరాలలో శత్రువులు విషం కలిపి నాశనం చేస్తారు. ఆ విషపూరిత జలాలను తాగితే వానరులందరూ కూడా శరీరాలను విడిచిపెట్టే ఉపద్రవం ఏర్పడవచ్చు. అందుకని చాలా ముందుగా వెళ్ళి అలాంటి నీటి సరోవరాలకు, సరస్సులకు ప్రమాదం ఏర్పడకుండా కాపలా కాయాలి. నేను సైన్య మధ్య భాగంలో హనుమంతుని భుజాల మీద కూర్చొని వస్తాను. అంగదుడి భుజాల మీద లక్ష్మణుడు బయలుదేరతాడు. జాంబవంతుడు మొదలైన వారు ఈ వానర సైన్యాన్ని అన్ని వైపులా రక్షిస్తూ ఉండాలి అని చెప్పాడు.